హాస్పిటల్స్ లో నాన్ మెడికల్ మేనేజ్మెంట్. ఓకే, ఫెసిలిటీస్ అవి చూడు. ఓకే, ఓకేనండి. ఓకేనండి. సో ఈ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రాపర్గా డిఫరెంట్ సెంటర్ అంటే ఈ పాజిటివ్ పేషెంట్స్ అలాగే క్వారంటైన్ సెంటర్స్లో కూడా ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి బేరీజ్ వేసుకుని ఈ పెరుగుతున్న కేసులకి అనుగుణంగా ఫెసిలిటీస్ పెంచడానికి మన ప్రిపేర్డ్నెస్ పెంచుకోవడానికి ముఖ్యమంత్రి గారు డీటెయిల్డ్ రివ్యూ చేయడం జరిగింది. సో అందులో కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటున్నాము. సో ఫస్ట్ థింగ్ మనకి కోవిడ్ కేర్ సెంటర్స్ అంటే అందరినీ మనకు టోటల్గా ఈ హాస్పిటల్స్లో అందరినీ మనం అడ్మిట్ చేయడం కష్టమవుతుంది. బెడ్స్ అవైలబిలిటీ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మైల్డ్ సిమ్టమ్స్ అలాగే అసిమ్టమాటిక్ వాళ్ళకి ఏమి సిమ్టమ్స్ లేకోకుండా ఉన్నవాళ్ళు వాళ్ళ ఇళ్ల దగ్గర గనక ప్రాపర్ ఫెసిలిటీస్ లేకుండా సెల్ఫ్ ఐసోలేషన్ గనక ఏమీ ఫెసిలిటీ లేకపోతే గనక వాళ్ళని మనం ఫెసిలిటీ క్రియేట్ చేయాలి. కాబట్టి అలాంటి వాళ్ళని అలాగే మైల్డ్ సిమ్టమ్స్ ఓన్లీ ఫీవర్ కానీ లైట్ ఫీవర్ ఉండి మేజర్గా చెస్ట్ కంజెషన్ కానీ బ్రీతింగ్లో మేజర్ ప్రాబ్లమ్స్ కానీ లేని కేసులు ఏమన్నా ఉంటే గనక అలాంటివన్నీ కూడా ఫస్ట్ కోవిడ్ కేర్ సెంటర్లో వాళ్ళని అడ్మిట్ చేసి వాళ్ళకి ఏదైనా గనక సిమ్టమ్స్ బాగా సీరియస్ అని అనిపిస్తే గనక మైల్డ్ కానీ అంటే మోడరేట్ కానీ లేకపోతే బాగా క్రిటికల్గా కానీ అయ్యే సూచనలు ఉంటే గనక వైద్యుల పర్యవేక్షణలో వాళ్ళని హాస్పిటల్కి నియరెస్ట్ హాస్పిటల్కి పంపించే ఏర్పాటు చేయడానికి అరేంజ్ చేయడం జరిగింది. సో ప్రతి కోవిడ్ కేర్ సెంటర్ కూడా హాస్పిటల్కి 15 minutesలో చేరేటట్టు ఆర్గనైజ్ చేయడం జరిగింది అంటే సెంటర్ లొకేషన్ని. సో ఇప్పుడు మనం ఓవరాల్గా చూస్తే కనుక 76 కోవిడ్ కేర్ సెంటర్స్ని మనం డిస్ట్రిక్ట్స్లో ఐడెంటిఫై చేశాము. అరౌండ్ 45,240 బెడ్స్ మనం ఈ కోవిడ్ కేర్ సెంటర్స్లో యాజ్ ఆన్ టుడే పెట్టడం జరిగింది. అంటే మన టార్గెట్ ఏంటంటే ప్రతి జిల్లాలో కనీసం 3,000 కోవిడ్ కేర్ సెంటర్స్ బెడ్స్ అందుబాటులోకి తీసుకురావాలని ఈ ఫేజ్లో అది ఆల్రెడీ కంప్లీట్ చేశాము. నెక్స్ట్ ఫేజ్లో ప్రతి జిల్లాలో 5,000 బెడ్స్ అందుబాటులోకి తీసుకురావాలని. ఇవి కోవిడ్ కేర్ సెంటర్స్ మైల్డ్ కేసెస్ అలాగే అసిమ్టమాటిక్ కేసెస్ ఇది చేయడానికి. యాజ్ ఆన్ టుడే ఈ రోజు కనుక మనం చూస్తే 23 యాక్టివ్ సెంటర్స్లో 2,280 మంది కోవిడ్ కేర్ సెంటర్స్లో అడ్మిట్ అయ్యారు. ఈరోజు 233 మంది అడ్మిట్ అయ్యారు. సో ఈ కోవిడ్ కేర్ సెంటర్స్లో డెఫినెట్గా మనకు పాజిటివ్స్ పెరుగుతున్న కొందికి ఇక్కడ అడ్మిషన్స్ పెరుగుతూ ఉంటాయి. సో ఈ సెంటర్స్ని ప్రాపర్గా మేనేజ్ చేయడానికి ప్రతి జిల్లాకి ₹1 కోటి స్పెషల్గా ఎడిషనల్ ఫండ్స్ ఇవ్వడం జరిగింది. ఈ ₹1 కోటి అక్కడ ప్రతి సెంటర్లో కూడా ఒక మొబైల్ ఎక్స్రే మెషీను, ఈసీజీ మెషీను అండ్ ల్యాబ్ అంటే వైటల్స్ మానిటర్ చేయడానికి ల్యాబ్ కావాల్సిన ల్యాబ్ ఏర్పాటు చేయడానికి ఖర్చు పెట్టడం జరుగుతుంది. దాంతోపాటు టాయిలెట్స్ అక్కడ టాయిలెట్స్ ఉంటే కనుక దాన్ని ఇంప్రూవ్ చేయడం, టాయిలెట్స్ లేకపోతే కనుక టాయిలెట్ బ్లాక్ కట్టడానికి ఏర్పాటు చేయడానికి ఈ డబ్బులు ఉపయోగించడం జరుగుతుంది. సో దీంతో పాటు అదర్ ఫెసిలిటీస్ అంటే ఫుడ్ కానివ్వండి, శానిటేషను, తర్వాత మెడికల్ టీమ్స్ ఇవన్నీ ఆటోమేటిక్గా ఉంటాయి. ప్రతి కోవిడ్ కేర్ సెంటర్స్లో 24/7 అంబులెన్స్లు కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఎందుకంటే కొంచెం సిమ్టమ్స్ కొంచెం మోడరేట్ అండ్ హై లెవెల్కి వస్తే గనక ఇమీడియట్గా వాళ్ళని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడానికి. దీంతోపాటు మనకి ఈ కోవిడ్ హాస్పిటల్స్లో మీ అందరికి తెలిసిందే 74 కోవిడ్ హాస్పిటల్స్లో 5,874 మంది పేషెంట్స్ ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. దీంతోపాటు
మనకి 116 క్వారంటైన్ సెంటర్స్లో 9,421 మంది క్వారంటైన్స్లో ఉన్నారు. ఈరోజు డిశ్చార్జెస్ కనుక చూసుకుంటే 9,046 మంది ఎఫెక్టివ్గా ఈ టైంలో ఉన్నారు. సో ఈ క్వారంటైన్ సెంటర్స్ అలాగే కోవిడ్ కేర్ సెంటర్స్లో కూడా ఫుడ్ క్వాలిటీ అలాగే శానిటేషన్ మెయింటెనెన్స్ కొన్ని సెంటర్స్లో బాగోలేదనేది ఫీడ్బ్యాక్ వచ్చిన దాని మీద ముఖ్యమంత్రి గారు చాలా డీటెయిల్డ్గా రివ్యూ చేసి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్ అంటే మనం జాయింట్ కలెక్టర్స్ 3 జాయింట్ కలెక్టర్స్ని ప్రతి జిల్లాలో నియమించడం జరిగింది. సో జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్కి కోవిడ్ కేర్ సెంటర్స్ క్వారంటైన్ సెంటర్స్ రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేస్తూ టోటల్గా ఫుడ్ సప్లై కానీ శానిటేషన్ కానీ మెడికల్ టీమ్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా అని కానీ అలాగే సెంటర్ ఇన్ఛార్జెస్ ప్రాపర్గా పనిచేస్తున్నారా లేదా అని అలాగే మెనూ ప్రాపర్గా డిస్ప్లే అయ్యిందా లేదా ఆ మెనూ ప్రకారం ఫుడ్ పెడుతున్నారా టైంలో పెడుతున్నారా లేదా అనేది వాటర్ అండ్ అదర్ ఫెసిలిటీస్ టాయిలెట్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయా లేదా అనేది జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్ని రెస్పాన్సిబుల్గా పెడుతూ అతనికి దగ్గర కొంత నోడల్ ఆఫీసర్స్ డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్స్ పెట్టి ప్రతి సెంటర్కి కూడా సెంటర్ ఇన్ఛార్జెస్ని సఫిషియెంట్లీ సీనియర్ ఆఫీసర్స్ని పెట్టి మేనేజ్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనం ఒక థర్డ్ పార్టీ అంటే ఇండిపెండెంట్గా ఒక సర్వే చేశాము. ప్రతి సెంటర్ వైజ్ ఈ పర్టికులర్ ఫెసిలిటీస్ శానిటేషన్ కానీ అలాగే ఫుడ్ కానివ్వండి మెడికల్ ఫెసిలిటీస్ కానివ్వండి అండ్ సెంటర్ ఇన్ఛార్జ్ అవైలబిలిటీ కానివ్వండి ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి. అలాగే బిల్స్ పెండెన్సీ కొన్ని చోట్ల రకరకాల కారణాల వలన అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ వలన సెంటర్ ఇన్ఛార్జ్ ప్రాపర్ టైంలో బిల్స్ పెట్టకపోవడం వలన ఆల్మోస్ట్ 1-2 నెలల వరకు కూడా బిల్స్ పెండింగ్ ఉన్నాయి అనేది ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చింది. దాన్ని ఇమీడియట్గా ఈ 15th ఈ నెల 15th జూన్ 30వ తారీఖు వరకు ఉన్న బిల్స్ అన్నీ కూడా పెట్టేటట్టు ఆ పెట్టిన బిల్స్ పేమెంట్స్ ఇచ్చేటట్టు ఏర్పాటు చేయమని ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం మార్నింగ్ అందరూ జాయింట్ కలెక్టర్సు అలాగే డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్స్తో వీడియో కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. సో ఇందులో ప్రధానంగా మేము చర్చించింది ఫుడ్ క్వాలిటీ బాగుండాలి, క్వాంటిటీ బాగుండాలి, ప్రజెంటేషన్ అంటే సర్వ్ చేసే పద్ధతి. కొన్ని సెంటర్స్లో ఆల్మోస్ట్ ప్లాస్టిక్ సంచులతో మూటల్లాగా కట్టివ్వడం అలా రకరకాల అన్ని ప్రతి సెంటర్ వైజ్ మనం ఫోటోలు కూడా తెప్పించాము ఎలా సర్వ్ చేస్తున్నారు ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇవన్నీ కూడా ఒక యూనిఫామ్ స్టాండర్డైజ్ చేసి ఐఆర్సిటిసి హెల్ప్ తీసుకుని అంటే వాళ్ళు కాంట్రాక్ట్ అని కాదు అట్లీస్ట్ ప్యాకింగ్ మెథడ్స్ కానివ్వండి అవి రైల్వేస్ వీళ్ళకి చాలా మన లార్జ్ నెంబర్ హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళ అడ్వైస్ కూడా తీసుకుని మనం ఈ గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. సో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ క్వాంటిటీ అలాగే మనం మెనూ కంపల్సరీగా డిస్ప్లే చేసి మెనూ ప్రకారం మనం ఇచ్చేటట్టు అంటే నేను ఆల్మోస్ట్ 27 years ఎక్స్పీరియన్స్ ఉంది సర్వీస్లో. డిఫరెంట్ కెలామిటీస్ చూసాము, డిఫరెంట్ సిచ్యువేషన్స్ చూసాము. ఎప్పుడు కూడా ఒక పర్సన్కి రోజుకి 500 రూపాయల వరకు ఫుడ్ అండ్ అదర్ ఎక్స్పెండిచర్స్ మనం చేయడం అనేది ఇట్ ఈస్ ఏ ఫస్ట్ టైం. మనం అంటే బేసిక్గా వాళ్ళ ప్రోటీన్ ఫుడ్ రిక్వైర్మెంట్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ వెల్ బీయింగ్ దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు చాలా లిబరల్గా మనం డబ్బులు ఖర్చు పెట్టడానికి ముందుకు వచ్చినప్పుడు అది నిజంగా గనక మనం ఆ టైప్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ క్వాలిటీకి గనక మనం రీచ్ అవ్వకపోతే గనక ఆఫీసర్స్గా ఫెయిల్ అయినట్టే అనే ఉద్దేశంతో అందరినీ కూడా మోటివేట్ చేయడం అలాగే ఎక్కడైతే బ్యాడ్ క్వాలిటీ ఉందో ఈరోజు కొంతమందికి మెమోస్ కూడా ఇవ్వడం జరుగుతోంది. సో డెఫినెట్లీ వాళ్ళకి చెప్పాము నెక్స్ట్ మళ్ళీ ట్యూస్డేకి సెకండ్ రౌండ్ ఆఫ్ ఫిజికల్గా ర్యాండమ్ చెకింగ్ చేసి థర్డ్ పార్టీ మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటామని. అప్పటికి కూడా సిచ్యువేషన్ కనుక ఇంప్రూవ్ అవ్వకపోతే కనుక డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడంతో పాటు ఈవెన్ ఎవరైతే కాంట్రాక్టర్స్ వీళ్ళు మిస్బిహేవ్ చేస్తున్నారో ప్రాపర్గా క్వాలిటీ మెయింటైన్ చేయట్లేదో వాళ్ళని టెర్మినేట్ చేయడమే కాకుండా బిల్స్ మీద వాటి మీద కూడా పెనాల్టీ వేసి యాక్షన్ తీసుకుంటామని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఈ అరేంజ్మెంట్స్ అంటే బేసిక్గా మనకి ఈ పేషెంట్స్ ఎక్కువ మంది పెరుగుతున్న కొందికి మనం ఫెసిలిటీస్ అంటే మెడికల్ ఫెసిలిటీస్ ఒక సైడు
ఎందుకంటే వాళ్ళకి ఎప్పటికప్పుడు వైటల్స్ అన్ని చెక్ చేయడం, వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ ఇచ్చే ఏర్పాటు చేయడం, సైకలాజికల్గా వాళ్ళకి కౌన్సిలింగ్ చేసే ఏర్పాటు చేయడం, మెడిసిన్స్ రెగ్యులర్గా వాళ్ళకి ఇచ్చే ఏర్పాటు చేయడం, అవన్నీ కూడా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మానిటర్ చేస్తున్నారు. బట్ ఫుడ్ కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి, అదర్ అంటే అంబులెన్స్లు ప్రాపర్గా అవైలబుల్ ఉంటున్నాయా లేదా, టీమ్స్ ప్రాపర్గా పొజిషన్లో ఉన్నాయా లేదా అనేది చూడడానికి సపరేట్గా చూడమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. సో దీని ప్రకారం చేస్తున్నాము. అలాగే ఐవీఆర్ఎస్తో ప్రతి ఆల్టర్నేట్ డే ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము, అంటే మన ఈ ఇన్మేట్స్ దగ్గర నుంచి. సో ఐవీఆర్ఎస్లో కొంతమంది కంఫర్టబుల్గా ఉండరు కాబట్టి మన స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ర్యాండమ్గా అట్లీస్ట్ కొన్ని సెంటర్స్ ర్యాండమ్గా ప్రతి సెంటర్లో ఒక 10 మెంబర్స్ని, ఎందుకంటే సెంటర్లో ఒకళ్ళిద్దరిని మాట్లాడితే కనుక వాళ్ళు వాళ్ళ పర్సనల్ ప్రిఫరెన్సెస్ని బట్టి బాగాలేదనో బాగుందనో చెప్పేస్తే బాగోదని ఒక్కొక్క సెంటర్లో కనీసం ఒక 10 మందిని ర్యాండమ్గా ప్రతిరోజు ఆ సెంటర్ కాకుండా సెంటర్స్ మారుస్తూ ఇక్కడ స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఆపరేటర్స్ని పెట్టి ఒక 6 ఐటమ్స్ మీద, అంటే ఫుడ్ మీద, శానిటేషన్ మీద, అవైలబిలిటీ ఆఫ్ డాక్టర్స్, అవైలబిలిటీ ఆఫ్ పర్సనల్, వాటర్ అవైలబిలిటీ, టాయిలెట్స్ మెయింటెనెన్స్, ఈ టైప్లో ఒక 6 అంశాల మీద మనం ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతోంది. సో ఆ ఫీడ్బ్యాక్ తీసుకుని ఈరోజు తీసుకున్న ఫీడ్బ్యాక్ని బట్టి కన్సర్న్ జాయింట్ కలెక్టర్స్ని, సెంటర్ ఇన్ఛార్జెస్ని కాషన్ చేశాము. డెఫినెట్గా ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం నెక్స్ట్ 2 to 3 డేస్లో ఈ క్వాలిటీ, కన్సిస్టెన్సీ, క్వాలిటీ పెంచడం, అలాగే స్టాండర్డైజ్ చేయడం, ఈ పర్టికులర్ మెనూ కానివ్వండి, వే ఇన్ విచ్ వీఆర్ ప్రజెంటింగ్, అంటే వాళ్ళకి సప్లై చేసే మెథడ్ కానివ్వండి, ఇది చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. సో కొంతమంది బిల్స్ ప్రాబ్లమ్స్ మా నోటీస్కి తీసుకొచ్చారు. సో అవి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వలన ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే ఆఫీసర్స్ పేరు మీద బిల్స్ పెట్టడం జరిగింది, కాంట్రాక్టర్ పేరు మీద కాకుండా. సో న్యాచురల్గా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ పేరు మీద, తహసీల్దార్ పేరు మీద కానీ, మున్సిపల్ కమిషనర్ పేరు మీద కానీ బిల్స్ పెడితే కనుక అది పాస్ చేయమని చాలా క్లియర్గా చెప్పారు. ఓన్లీ కాంట్రాక్టర్, వెండర్ ఎవరైతే వాళ్ళ పేరు మీద కనుక పెడితే కనుక ఇమీడియట్గా 24 అవర్స్లో క్లియర్ చేయడానికి, గ్రీన్ ఛానల్గా చేయడానికి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఆ రకంగా పేమెంట్స్ రెగ్యులర్గా మానిటర్ చేయడం జరుగుతోంది. సో క్వారంటైన్లో ఇప్పుడు మన అదర్ స్టేట్స్ నుంచి మన స్టేట్కి వచ్చే వాళ్ళని హై రిస్క్ స్టేట్స్ కొంత క్వారంటైన్ కంపల్సరీ చేశాము. బట్ ఆ గైడ్ లైన్స్ కూడా కొంత మారుస్తున్నాము. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారి దగ్గర ఫైల్ ఉంది. సో బయట స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళకి 10% ర్యాండమ్ చెక్ చేస్తూ 100% మెంబర్స్ని క్యాప్చర్ చేయడం క్యూఆర్ కోడ్ బేసిస్ మీద. మనం ఈ పాస్ ఇచ్చినప్పుడు దాని మీద క్యూఆర్ కోడ్ ఆటోమేటిక్గా ప్రింట్ అయ్యేటట్టు పెట్టాము. సో ఎనీ మొబైల్ ఫోన్ నుంచి, స్మార్ట్ ఫోన్ నుంచి క్యూఆర్ కోడ్ క్యాప్చర్ చేయడం చాలా ఫాస్ట్గా చేసేయచ్చు. కాబట్టి ప్రతి పర్సన్ కూడా అతను ఇంటర్ స్టేట్ బోర్డర్ చెక్ పాయింట్స్ నుంచి కానీ, లేకపోతే కనుక ఎయిర్పోర్ట్ నుంచి కానీ, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, రైల్వే స్టేషన్ కానివ్వండి, సో ఈ 3 పద్ధతులుగా ఏ పద్ధతిలో వచ్చినా సరే 100% మెంబర్స్ది ఈ పాస్ బేసిస్ మీద మనం క్యూఆర్ కోడ్ బట్టి వాళ్ళ డేటా క్యాప్చర్ చేస్తూ 10% మెంబర్స్ని మనం టెస్ట్ చేస్తూ ఈ 100% మెంబర్స్ డేటా అంతా కూడా ఎంఎస్ఎస్ వెబ్సైట్లో ఏఎన్ఎంస్, అలాగే ఆశా వర్కర్సు, విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్ వాళ్ళ అందుబాటులో ఉండేటట్టు, వాళ్ళకి ఆ పర్టికులర్ ఏరియాలో ఎంతమంది బయట నుంచి వచ్చారు అనేది ఎప్పటికప్పుడు తెలిసేటట్టు మనం డిజైన్ చేశాము. సో వాళ్ళు హోమ్ క్వారంటైన్లో ఉండేటట్టు వాళ్ళని మానిటర్ చేయాల్సిన బాధ్యత విలేజ్ సెక్రటేరియట్, వార్డ్ సెక్రటేరియట్కి ఇవ్వడం జరిగింది. సో న్యాచురల్గా ఒక 7 days లో ఏదైనా సిమ్టమ్స్ వస్తే చూడడం, అలాగే 14 days వరకు హోమ్ క్వారంటైన్లో వాళ్ళకి ఏదైనా సిమ్టమ్స్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే కానీ ఇమీడియట్గా నియరెస్ట్ హెల్త్ ఫెసిలిటీకి తీసుకొచ్చి చెక్ చేయించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. సో దిస్ ఇస్ ద థింగ్. ఏదైనా మీరు మీ సైడ్ నుంచి ఫీడ్బ్యాక్ ఉంటే ఇవ్వండి.
అంటే ఇప్పుడు లెట్ us ఆల్సో అండర్స్టాండ్ అండి, ఇప్పుడు ఇది ఈ నేచర్ ఆఫ్ ప్రాబ్లము ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అండ్ ఒకళ్ళు యూజ్ చేసిన ఐటమ్స్, ఎస్పెషల్లీ క్వారంటైన్ సెంటర్కి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా టెస్ట్ చేసి నెగిటివ్ అని చెప్పేంత వరకు మనం ప్రిజంప్టివ్ పాజిటివ్ అనే అనుకోవాలి. ఈవెన్ మనం కూడా మనం పాజిటివ్ అనే అనుకునే టెస్ట్ చేసి నెగిటివ్ అనే అయ్యే వరకు మనం పాజిటివ్ అనే అనుకోవాలి. సో ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. అలాగే మనం సర్వీస్ ప్రొవైడర్స్ కూడా మనమేమి వాళ్ళకి రూముల్లోకి వెళ్ళి వాళ్ళకి దగ్గరికి వెళ్ళి ఇచ్చే పరిస్థితి ఉండదండి. అందుకనే డిస్పోజబుల్ ఐటమ్స్తో ఎవరికాళ్ళు డిసిప్లిన్గా ఉండాలి, వాళ్ళ రూమ్లోనే వాళ్ళు ఉండాలి. అందుకనే మనం అన్ని కూడా సింగిల్ రూమ్సే పెట్టాం, ఎక్కడ కూడా షేరింగ్ రూమ్స్ కూడా ఇవ్వట్లేదు. సో సింగిల్ రూమే పెడుతున్నాము. సింగిల్ రూమ్లో ఉన్నప్పుడు అతనికి ప్రాబ్లం ఉందని లేదని తెలిసేంత వరకు కూడా సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫుడ్ డోర్ దగ్గర పెట్టడం జరుగుతుంది, అది తిన్న తర్వాత ప్లేట్స్ అవి బయట పెట్టేస్తే అది క్లీన్ చేయడం జరుగుతుంది. సో అలాగే వాళ్ళ రూమ్ కానీ అవి కానీ క్లీనింగ్ వాళ్లే చేసుకోవాలి. సో న్యాచురల్గా ఎక్కడైనా ఇంటర్నేషనల్గా ప్రోటోకాల్ అదే. సో ప్రతి వాళ్ళు వెళ్ళి వచ్చి ఎవరు చేస్తారండి, మనం వెళ్ళి చేయాలనుకుంటే మనం వెళ్తామా ఈ రిస్క్ తీసుకుని? సో అందుకనే ఏంటంటే వాళ్ళ డిసిప్లిన్ ప్రకారం వాళ్ళకి మెడిసిన్స్ అందేటట్టు చూడడం, ఫుడ్ అందేటట్టు చూడడం, వాటర్ సఫిషియెంట్గా ఉండేటట్టు చూడడం, అలాగే వాళ్ళకి అదర్ సపోర్ట్ ఏదన్నా కావాలంటే ఇవ్వడం, అంతవరకు డెఫినెట్గా చేస్తారు. ఎక్కడైనా కనుక చెదురుమదురు కొంత ఇల్ ట్రీట్ చేసినట్టు మా నోటీస్కి వస్తే డెఫినెట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అందుకనే ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్తో పాటు ఐవీఆర్ఎస్లో కొంతమందికి కంఫర్ట్ ఉండదు కాబట్టి మేము ఫిజికల్గా ప్రతి సెంటర్లో ఒక 10 మందిని అంటే ర్యాండమ్గా సెంటర్ సెలెక్ట్ చేసుకుని 10 మందితో మాట్లాడుతున్నాం. మనకు దగ్గర ఉన్న డేటాబేస్ వాళ్ళ ఫోన్ నెంబర్స్ని బేస్ చేసుకుని. సో నిజంగా అలాంటివి ఏమన్నా మన నోటీస్కి వస్తే కనుక చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఏమండి? అది నేను మానిటర్ చేయట్లేదు, అది నేను మళ్ళీ కనుక్కుని చెప్తాను. ఇప్పుడు మా కాన్సన్ట్రేషన్ ఏంటంటే సెంటర్స్ ఎలా మెయింటైన్ అవుతున్నాయి, హైజీన్ ఎలా ఉంది, దాని తర్వాత ఫుడ్ క్వాలిటీ క్వాంటిటీ ఎలా ఉంది, వాటర్ ఫెసిలిటీస్ అదర్ ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయా లేదా అనేది. సో ఈ పేమెంట్ ఆస్పెక్ట్స్ నేను ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటాను. సో టోటల్గా ఇంటర్స్టేట్ బోర్డర్ చెక్ పాయింట్స్ నుంచి లాస్ట్ వీక్ యావరేజ్ 4600 మెంబర్స్ వచ్చారు జనరల్గా. అండ్ 2000 మెంబర్స్ ట్రాన్సిట్ పాసింజర్స్ ఉన్నారు. అంటే మన స్టేట్లో కాకుండా మన స్టేట్ దాటి వెళ్ళేవాళ్ళు 2000 మెంబర్స్, ఆల్మోస్ట్ అరౌండ్ 6600 యావరేజ్. ఒక్కొక్క రోజు మండే చాలా ఎక్కువ ఉంటున్నారు, మిగతా కొన్ని రోజుల్లో తక్కువ ఉంటున్నారు, ఇది యావరేజ్గా. తర్వాత రైల్వే ద్వారా అరౌండ్ 6000 నుంచి 7000 మెంబర్స్ ఇన్కమింగ్ పాసింజర్స్ ఉంటున్నారు. మనకి 18 స్టాప్స్ ఉన్నాయి రైల్వేస్లో, 22 ట్రైన్స్ అంటే 11 పెయిర్స్ అప్ అండ్ డౌన్ 22 ట్రైన్స్ వస్తున్నాయి. ఈ 22 ట్రైన్స్కి మనకి అరౌండ్ 7000 మెంబర్స్ యావరేజ్గా పర్ డే వస్తున్నారు. సో దాని తర్వాత ఎయిర్పోర్ట్స్లో మనకు ఆల్మోస్ట్ 20 ఫ్లైట్స్ ఆపరేట్ అవుతున్నాయి. మనకున్న ఈ 4 రాజమండ్రి, వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి అండ్ కడప. సో ఈ ఎయిర్పోర్ట్స్లో సుమారు 1300 నుంచి 1500 మెంబర్స్ ప్రతిరోజు వస్తున్నారు. సో ఓవరాల్గా చూస్తే కనుక అరౌండ్ 11 ఆల్మోస్ట్ 13,000 నుంచి 15,000 వరకు డిఫరెంట్ స్టేట్స్ నుంచి మనకు వస్తున్నారు. ఫస్ట్లో మనం హై రిస్క్ స్టేట్స్, లో రిస్క్ స్టేట్స్ అని పెట్టాము. ఒక 6 స్టేట్స్ని హై రిస్క్ జోన్స్ కింద పెట్టాము. బట్ ఆ టైంలో మనం తెలంగాణ అండ్ కర్ణాటక మనం లో రిస్క్లో పెట్టాము. కానీ ఇప్పుడు ఆ క్లాసిఫికేషన్ మార్చేసాము, ఎందుకంటే అన్ని హై రిస్కే. ఇప్పుడు తెలంగాణలో మనం చూస్తున్నాము పాజిటివ్ పర్సంటేజ్ పెరిగింది, అలాగే బెంగళూరు కూడా బాగా పెరిగింది. సో అందుకని అందరినీ కూడా ఈక్వల్గానే ట్రీట్ చేస్తూ దానికి తగ్గట్టు మనం చేస్తున్నాము. అంటే 100% రిజిస్టర్ చేసేటట్టే ఆర్గనైజ్ చేస్తూ 10% టెస్ట్ చేస్తూ దాని ప్రకారం మనం మానిటర్ చేయడం, ఇన్ఫెక్షన్ ఏ స్టేట్ నుంచి ఏంటనేది. మనకి ఇంటర్నేషనల్ పాసింజర్స్ చూస్తే గనక ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 13,000 మంది పాసింజర్స్ మనకి ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ వచ్చారు.
రెండు ఎయిర్పోర్ట్స్లో, మన వైజాగ్ అండ్ విజయవాడ. ఇది కాకోకుండా మనకి హైదరాబాద్లో మనం 24/7 సెంటర్ ఒకటి పెట్టాము, రిసెప్షన్ సెంటరు. చెన్నై అండ్ బెంగళూరు మ్యాక్సిమం నెంబర్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు మనం వాళ్ళని తీసుకొస్తున్నాము. లాస్ట్ ఆల్మోస్ట్ 1st తారీఖు నుంచి చార్టెడ్ ఫ్లైట్స్ కూడా అనుమతి ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇప్పుడు చార్టెడ్ ఫ్లైట్స్కి చాలా మంది పర్మిషన్స్ అడుగుతున్నారు. సో రోజుకి 4 చార్టెడ్ ఫ్లైట్స్కి మనం పర్మిషన్ ఇస్తున్నాము, 2 విజయవాడ, 2 వైజాగ్. సో ఆల్మోస్ట్ 4 కలిపి అరౌండ్ 600 మంది సుమారు పర్ డే వస్తున్నారు. దీంతో పాటు విబిఎం ఫ్లైట్స్, ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ కూడా వస్తున్నాయి. తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఆపరేషనల్ చేయడానికి ఆల్మోస్ట్ అరేంజ్మెంట్స్ అన్ని కంప్లీట్ చేశారు. సో మనం సివిల్ ఏవియేషన్ సెక్రటరీ గారికి రాశాము, ఎంహెచ్ఏకిను సివిల్ ఏవియేషన్కి, త్వరగా అది అందుబాటులోకి తీసుకొస్తే గనక ఎస్పెషల్లీ గల్ఫ్ నుంచి వచ్చే వాళ్ళు 90% కడప అండ్ చిత్తూరు జిల్లాలకి సంబంధించిన వాళ్ళు ఉంటున్నారు. సో వాళ్ళని విజయవాడ, వైజాగ్ తీసుకొచ్చి ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడం చాలా కష్టమవుతుంది. కాబట్టి తిరుపతి ఎయిర్పోర్ట్ని ఆపరేషనలైజ్ చేయడానికి కొంచెం క్విక్గా యాక్షన్ తీసుకోమని రిక్వెస్ట్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని. ఓకేనండి, థ్యాంక్ యూ.